హైదరాబాద్ అంటేనే మహానగరం. విద్య, వైద్యం, ఉపాధి అన్ని సెక్టార్స్ కు అనుకూలంగా ఉండడంతో ఎంతో మంది భాగ్యనగరానికి వస్తుంటారు. అయితే సిటీకి జనాల తాకిడి పెరిగిపోతుండడంతో అద్దెలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దేశ నలుమూలల నుండి ఉపాధి కోసం నగరానికి తరలి వస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో ఇళ్ల అద్దెలను యజమానులు అమాంతం పెంచేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సిటీలో అద్దెలు తలకు మించిన భారం అవుతున్నాయి. దీనికి తోడు పెరుగుతున్న ధరలు, స్కూల్ ఫీజులతో పేద, మధ్యతరగతి వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంపాదన అంతా స్కూల్ ఫీజులు, అద్దెలకు సరిపోతుండటంతో సగటు జీవి ఈ ఆర్థిక భారం మోయలేక విలవిలలాడిపోతున్నాడు. ఇప్పుడు ఇంటి రెంట్లు ఎక్కువ ఉన్నాయండి. మేము అద్దెకుంటున్నాము, 2 పిల్లలు మాకు. ఈ ఇల్లు రెంట్ అయితే 7,000 కడుతున్నాం మేము అద్దెకుండి. 2 పిల్లల ఫీజులు కట్టాలి ప్రైవేట్లో. ఒక్క ఆయన చెయ్యాలి, 3 బతకాలి మేము. అలా ఉంది. కూరగాయల రేట్లు బోల్డ్ ఉన్నాయి, కొనలేకపోతున్నాం మేము. ఏం తిని బతకాలా, ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు మాకు. అది రెంట్కే అయిపోతున్నాం. ఒక్కటి చెయ్యాలి, 3 కూర్చొని తినాలి. ఇంకా మాకు చాలన్నట్టు ఉంది మా పరిస్థితి. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఓవైపు ఐటీ, మరోవైపు పరిశ్రమలు వేగంగా విస్తరించడంతో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. దీంతో ఉపాధి కోసం జనాలు నగరబాట పడుతున్నారు. ఇక కరోనా 2వ దశ ముగిశాక సిటీలో జనాభా మరింత పెరిగింది. వేరే ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి అద్దె ఇండ్లలో ఉండి జీవనం సాగిస్తున్నారు. ఇది అదునుగా చేసుకుని ఇంటి యజమానులు అద్దెలు అమాంతం పెంచేశారు. దీనికి తోడు అసలు రెంటుకు ఉండడానికి ఇండ్లు కూడా కరువైపోయాయి. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వస్తే ఓవైపు చాలీచాలని జీతాలు, మరోవైపు పెరిగిన ఇంటి అద్దెలతో సతమతమవుతున్నామని జనాలు చెబుతున్నారు. తమకు కావాల్సిన రేటులో ఇల్లు కోసం బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇక ఇంటి యజమానులు నెల నుండి 2 నెలల అడ్వాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ఓవైపు ఏజెంట్ల కమిషన్లు, మరోవైపు అడ్వాన్స్లతో సగటు జీవి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అద్దెల బాధ నుంచి తప్పించుకునేందుకు అమ్మాయిలు, అబ్బాయిలు కోలీవింగ్ ఆప్షన్ను ఎంచుకుంటూ కలిసి ఉంటున్నారు. ఇక ఐటీ ఉద్యోగులు కూడా తమ స్నేహితులతో రూమ్స్ ను షేర్ చేసుకుంటున్నారు. చాలా మంది రూమ్ షేరింగ్ చేసుకుంటుండగా మరికొంతమంది సిటీకి దూరంలో అద్దెకుంటున్నారు. ఇక హైదరాబాద్ లో 2 BHK, 3 BHK ఇళ్లు దొరకక అనేక మంది శివారు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వము మనం ఎన్నుకున్నప్పుడు కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే ఒక ప్రజల గురించి సేవలు చేసినప్పుడు భేదవాన్ని చూడాలి. అందరు ఒక తీరు ఉంటారు. ఓనర్లు ఉంటారు. ఓనర్లు కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అర్థం చేసుకోరు. అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రజలకు ఫీజులు కానీ అవన్నీ మరీ ఎక్కువ పెంచకూడదు. ఈ సరుకులు పెరుగుతున్నాయి. వచ్చే 15,000లో 6,000 రెంట్ కట్టుకుంటాడు. భార్యని, పిల్లల్ని, ఇంట్లో సరుకులు, ఫీజులు ఏం కట్టుకుంటాడు? ఇద్దరు చేయాల్సిందే. భార్యాభర్త చేసుకుంటేనే అక్కడికి సెట్ అవుతుంటుంది. మళ్ళీ తల్లిదండ్రులు ఉంటారు, ఎవరైనా తొడబుట్టిన వాళ్ళు వాళ్ళని చూసుకోవాలి. అట్లాంటి ప్రభుత్వమే కరెక్ట్గా ఉండాలి. ఎంతసేపు ప్రజలు లేదైతే ప్రభుత్వం లేదు కదా. మన వల్ల వాళ్ళు ఉంటారు, వాళ్ళ వల్ల మనం ఉంటాం. ఎంతసేపు మన వల్ల వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మనం చూడాలి. కొంచెం ఉన్నోని చూడకు, లేనోని చూడు. ఉన్నోడు చూస్తే లేనోని ఎవరు చూస్తాడు? అది నేను కోరుకునేది అయితే అంతే. లేని వాడిని చూసుకుంటే పుణ్యము. ఎంతమంది పిల్లలు కూలి పని చేసుకుంటూ వాళ్ళు ఈ బయట తిరిగేది, చదువులు వాళ్ళకి మంచి మెయిన్ చేస్తే ప్రభుత్వం మంచి బాగుపడుతుంది. సిటీ పశ్చిమ పరిధిలోని గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో అద్దెలు గత ఏడాదిలో సగటున 20% పెరిగాయి. ఐటీ ఉద్యోగుల రాకతో అద్దెలు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్లో 2 BHK, 3 BHK సహా ఇళ్లద్దెలు పెరగడానికి ఐటీ, ఇతర ఉద్యోగుల రాకే కారణమని పలు రియల్ ఎస్టేట్ సంస్థలు చెబుతున్నాయి. దీనికి తోడు డిపాజిట్లకు ఉన్న డిమాండ్ కూడా అద్దెదారులు శివారు ప్రాంతాలకు వెళ్లేలా చేస్తోంది. సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర ధరల తగ్గుదలకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ లో అద్దెలు పెరగడంతో చాలా మంది అద్దెదారులు నగర శివార్లకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. నగరంలో సామాన్య పేద ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొంది. రోజుకు పెరుగుతున్న ఇంటి రెంట్లు, దీనికి తోడు దిమ్మ తిరిగి కొట్టే స్కూల్ ఫీజులు, పెరుగుతున్న కూరగాయల ధరలతో చాలీచాలని జీతాలతో బ్రతుకుబండి ఈడవలేక సతమతమవుతున్నాడు. నగరానికి వలస వచ్చిన వారి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్కూల్ ఫీజులు, కూరగాయల ధరల నియంత్రణకై కృషి చేయాలని సామాన్య మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ రవితో ప్రియాంక, HM TV, హైదరాబాద్.